సో చికెన్ బిర్యానీ చేసేద్దాం. ఫస్ట్ చికెన్ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒక బౌల్లో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి నా చికెన్ దెన్ 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ నాకు ఇష్టం పర్సనల్గా, సో నేను ఎక్కువ వేసుకుంటాను ఫ్రైడ్ ఆనియన్స్. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్నాను, లైక్ మింట్ అండ్ కొరియాండర్. సో మా హస్బెండ్ ఏంటంటే మింట్ తీసి పక్కన పెట్టేస్తాడు, సో అందుకని అది కూడా చాప్ చేసుకున్నాను చాలా చిన్నగా. సో నేను రెడ్ చిల్లీస్ యూజ్ చేస్తున్నాను, కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. యాజ్ లాంగ్ నోస్ ఎక్కువకి స్పైసీనెస్ ఇష్టమని నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. సో అందుకని చిల్లీస్ ఒక 5-6 యాడ్ చేశాను రెడ్వి ఈసారి. సో దాన్ని ఒక 1 స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. సో లైట్గా పసుపు అండ్ సాల్ట్ యాజ్ పర్ మై టేస్ట్ వేసుకుని ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, సో ఇవి యాడ్ చేసుకున్నాను. అండ్ గరం మసాలా కూడా యాడ్ చేయాలి, నేను తర్వాత యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1.5 కప్ కర్డ్ వేసుకున్నాను. సో నేను కర్డ్ బేసిక్గా ఎక్కువ యూస్ చేస్తాను, సో లైక్ నా పర్సనల్గా ఇష్టము, సో జగ్గు కూడా ఇష్టం కాబట్టి. సో ఇవన్నీ బాగా చికెన్ పీసెస్, నేను చికెన్ పీసెస్ కూడా చాలా చిన్నగా కట్ చేసుకున్నాను, లైక్ పెద్దగా ఉంటే నాకు ఇష్టం ఉండదు జగ్గు కూడా. సో చిన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను. అండ్ ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకొని బాగా ఒక 5 minutes బాగా మిక్స్ చేశాను. దెన్ ఇప్పుడు లాస్ట్లో బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, లవంగం, తోక మిరియాలు, యాలకులు, అనాస పువ్వు, షాజీరా, సో చెక్క అన్నీ లైక్ నాకు లవంగాలు నాకు తగ్గట్టుగానే వేసుకున్నాను. కొంచెం ఘాటు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చెక్క కూడా ఎక్కువ వేసాను. సో ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఒక 1-2 hours నేను పక్కన పెట్టేశాను ఇవన్నీ. సో ఇంతలోపు నేను రైస్ కుక్కర్లో గీ తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ గీ తీసుకుని అందులోకి యాడ్ చేసుకుని మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. సో ఏదైతే నేను మ్యారినేషన్లో నేను స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను, సేమ్ రైస్తో కూడా బాయిల్ చేసేటప్పుడు అవన్నీ యాడ్ చేశాను. నేను వాటర్ మిస్సింగ్, లైక్ క్లిప్ మిస్ అయింది, రైస్ క్లిప్ కూడా మిస్ అయింది, సారీ. సో వాటర్ వేసి అది బాయిల్ అవుతున్నప్పుడు రైస్ కూడా వేసాను. సో అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చికెన్ ఫ్రై చేస్తాను. ఒక కడాయిలో మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని అది ఫ్రై అవుతూ ఉండగా నేను రైస్ కుక్కర్ ఆన్ చేసి పెట్టేశాను. సో ఆన్ చేసి పెట్టేసి దాన్ని పక్కన పెట్టేసి లైక్ అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంత లోపల నేను ఎవ్రీ ఒక 5 minutesకి చూస్తూ ఉంటాను అనమాట. చికెన్ ఒక 50% నేను కుక్ అయ్యేటట్టు ఫ్రై చేస్తాను, వాటర్ ఏం యూజ్ చేయను. సో అలా ఫ్రై అయిపోయింది. ఈ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది, లైక్ బాయిల్ అయిపోయింది. సో నేను ముందు రైస్ ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం లైక్ లేయర్స్గా నేను సెగ్రిగేట్ చేస్తున్నాను, లైక్ 1 layer రైస్ అండ్ 1 layer చికెన్ అట్లా అనమాట. సో ఒక 2-3 layers నేను అలా సెగ్రిగేట్ చేస్తూ సెట్ చేసేసాను రైస్ అండ్ చికెన్ అలా. సో నేను ఎందుకు రైస్ కుక్కర్లోనే బిర్యానీ అంటున్నాను అంటే, లైక్ ఇక్కడ నాకు యూకేలో అవైలబుల్ లేదు బిర్యానీ చేసేంత లైక్ బిర్యానీ పాట్స్ అట్లా. సో నాకు రైస్ కుక్కర్ అవైలబుల్ ఉంది. సో నేను ఫస్ట్ యూకే వచ్చిన స్టార్టింగ్లో ఇలానే ట్రై చేశాను, సేమ్ యాజ్ యూజువల్ మనం ఎట్లా బిర్యానీ చేసుకుంటామో రైస్ లైక్ బిర్యానీ పాట్లో అలానే వచ్చింది. టేస్ట్ కూడా అంతా అట్లానే ప్రిపేర్ చేశాను, సో అలానే వచ్చింది. సో అందుకనే వై నాట్ టు షో టు యూ అనేసి నేను మీకు చూపిస్తున్నాను ఈసారి. సో అలా
మొత్తం సెట్ చేసేసాను. లాస్ట్లో రైస్ కూడా వేసేసి ఇప్పుడు హియర్ కమ్స్ ది ఫైనల్ పార్ట్ ఆఫ్ ద బిర్యానీ. ఏంటి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నేను ఎక్కువ వేసుకున్నాను. సో అగైన్ చిన్నగా చాప్ చేసిన కొరియాండర్ అండ్ మింట్ ఇవి కూడా యాడ్ చేస్తాను. సో నేను బేసిక్గా బిర్యానీలో కలర్ యూజ్ చేయను. నాకు జగ్గుకి కలర్స్ ఇష్టం ఉండవు. సో అందుకని నేను కలర్ యూజ్ చేయను. నాకు ఎట్లన్నా నాకు ఆ కలర్ అనేది మ్యాగ్నేషన్ చేసిన టైంలో చిల్లీ పౌడర్ అవన్నీ వేసాం కాబట్టి నాకు అట్లనే కలర్ వస్తుంది, అదే ఇష్టం. సో నేను యూజ్ చేయను. అండ్ గీ నాది నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సో ఉన్న గీ మొత్తం నేను రైస్ కుక్ చేసేటప్పుడు వేసేసాను. ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రిడ్జ్ తీసేసి మనం నేను యాడ్ చేసేద్దాం అనుకున్నప్పుడు అది ఇంకా మెల్ట్ కాలేదు. సో నేను అలా కష్టాలు పడ్డా బట్ అది అసలు రావట్లేదు, స్టిక్ అయిపోయింది. సో నేను వేరే స్పూన్ హెల్ప్ తీసుకొని మళ్ళీ గీ మొత్తం స్ప్రెడ్ చేశాను అలా. సో ఒక 20 minutes మనం రైస్ కుక్కర్లో పెట్టేయాలి. సో 20 minutes తర్వాత చూస్తే లైక్ నేను కొంచెం మంచిగా పొగలు వచ్చి స్మెల్ కూడా మంచిగా వచ్చింది. సో నేను ఇంకా ఇప్పుడు బిర్యానీ జగ్గుకి సర్వ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ నేను లెమన్ అండ్ ఆనియన్తో సర్వ్ చేస్తున్నాను. నేను వాటర్ ఎక్కువ వేసాను. సో అందుకని నాకు పొడిగా రాకుండా బిర్యానీ కొంచెం ముద్దగా అయింది. ఇప్పుడు జగ్గుకి టేస్ట్ చూపిద్దాం. యాక్చువల్లీ జగ్గు మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, తను బయటికి వెళ్ళాడనమాట. సో వచ్చేసరికి ఇలా బిర్యానీ చేసి పెట్టాను తనకి. సో తను అడుగుతున్నాడు అనమాట, ఎలా ఉంది ఏంటి అడగవా నన్ను అని. సో చెప్తున్నాడు బాగుంది అనేసి. సో దట్స్ ఇట్ గాయ్స్, బాయ్.